వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. అమెరికా ఇరాన్ యుద్ధంతో బంగారం ధరకు రెక్కలు వచ్చాయని చెప్పొచ్చు. ఒక పక్క నుంచి యుద్ధ నేపథ్యంలో అంటే 2 రోజుల్లో 11,000కు పైగా బంగారం ధర పెరిగింది. ఇక సామాన్యుడికి అందని ద్రాక్ష పండ్లలాగా మారిపోతున్నాయి బంగారం వెండి ధరలు. ఇక వార్ ఎఫెక్ట్స్ తో కుప్పకూలిపోతుంది దేశీయ స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 1100, నిఫ్టీ 300 పాయింట్లకు పతనానికైంది. దీంతో బంగారం అలాగే వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. బంగారం ధర 1,72,000కు చేరుకోగా వెండి 3 లక్షలకు దగ్గరలో ఉన్నట్టుగా కూడా కేజీ వెండి సమాచారం అయితే అందుతుంది. యుద్ధం కారణంగా భారీగా పతనమయ్యాయి సూచీలు. క్రూడ్ ఆయిల్ ధరలు కూడా భారీగా పెరగనున్నట్టుగా సమాచారం అందుతోంది. పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. హర్మూజ్ జలసంధి నుంచి ఓడల రవాణా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నట్టుగా సమాచారం. హైదరాబాద్ లో పసిడి ధరలకు రెక్కలు వచ్చాయని చెప్పొచ్చు. 1,73,000 అంటే 2% పెరిగింది గడిచిన 24 గంటల సమయంలో. ఇక వెండి ధర 3 లక్షలకు చేరువలో ఉంది. ఇదంతా కూడా సరికొత్త రికార్డుల వైపు పరుగులు పెట్టొచ్చు. రానున్న రోజుల్లో బంగారం వెండి సామాన్యుడికి అందని ద్రాక్ష పండులాగా మరింత రేట్లు పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. మిడిల్ ఈస్ట్ లో పరిణామంతో ఇటు ఇన్వెస్టర్లు కూడా ఆందోళనలో ఉన్నారు. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అర్థం కాని సిచ్యువేషన్స్ లో ఉన్నారు. సురక్షిత పెట్టుబడుల వైపు మళ్ళుతున్నారు ఇన్వెస్టర్లు. 2 రోజుల్లో 11,000 రూపాయల బంగారం ధర పెరిగింది. ఇప్పుడు బంగారం వెండి మీద ఇన్వెస్ట్ చేయడానికి కూడా చాలా మంది ఆలోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే ఆలోచనలో కూడా ఇన్వెస్టర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఇటు పక్క నుంచి శుభకార్యాలకు సీజన్ కావడంతో ఈ యుద్ధ వాతావరణ నేపథ్యంలో పెరుగుతున్న వెండి బంగారం ధరలతో సామాన్యుడైతే కొంత అసంతృప్తి చెందుతున్నాడు అని చెప్పొచ్చు. ఒక్కసారిగా రేట్లు పెరగడంతో అంటే 2 రోజుల్లో 11,000 పెరుగుతాయనేది ఎవరు ఊహించని పరిణామం. అలా పెరగడంతో సామాన్యులు కొంత అసంతృప్తిలో ఉన్నారు. ఇక రానున్న రోజుల్లో ఇంకా పెరిగినా కూడా బంగారం వెండి ధరలు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వార్ ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. ఈ వార్ ఎఫెక్ట్ అనేది చాలా ఖచ్చితంగా కొన్ని వస్తువుల మీద పడుతుంది. అది పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, ఇలాంటి బంగారం వెండి ధరలు కానివ్వండి, ఇది ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వార్ ఎఫెక్ట్ కారణంగా ఇది ఎప్పటి వరకు ఇంత పెరుగుతూ ఉంటుంది, ఎప్పుడు దీనికి పులి స్టాప్ పడుతుంది, తగ్గే అవకాశాలు ఉన్నాయంటే దీన్ని వార్ ఎఫెక్ట్ పట్టి చెప్పొచ్చు. దేశీయ స్టాక్ మార్కెట్లు మొత్తం కూడా అలానే ఉన్నాయి. ఒకవైపు నుంచి సెన్సెక్స్ చూసుకుంటే 11,000, నిఫ్టీ చూసుకుంటే 300 పాయింట్లు కూడా పతనమైంది. ఇటు హార్మోస్ జలసంధి నుంచి ఓడల రవాణా పూర్తిగా నిలిచిపోవడంతో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా భారీగా పెరిగాయి. క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం కూడా కొంత సామాన్యుడికి కష్టమనే చెప్పొచ్చు. కానీ అటు హార్మల్ జలసంధి నుంచి ఓడరేవులు పూర్తిగా ఈ యుద్ధ నేపథ్యంలో పూర్తిగా ఆపేసిన నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయి. కాబట్టి క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక భారత్కే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా రాబోతున్న సంక్షోభం. కొన్ని వస్తువుల మీద ధరలు అయితే పెరిగే అవకాశం ఉంది. వాటిని సామాన్యుడు మధ్యతరగతి వాళ్ళు అనేది లేదు, ప్రతి ఒక్కరు దాన్ని అనుభవించాల్సిందే. ముఖ్యంగా బంగారం వెండి విషయానికి వస్తే మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. 24 గంటల్లోనే 11,000 రూపాయలు పెరిగాయి. 48 గంటల్లో 2 రోజుల్లో 11,000 రూపాయలు పెరిగాయి. దాదాపు కిలో వెండి 3 లక్షలకు చేరిపోయింది. ఇప్పుడు శుభకార్యాల టైం, ఇటు పెళ్లిళ్ళకి కానీ మిగిలిన వాటికి కానీ సీజన్ ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. అయితే ఇది ఎప్పటి వరకు స్టేబుల్ ఉంటుంది, ఇంకా పెరుగుతుంది అంటే ఇంకా పెరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కానీ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసే ముందు కొంత ఆలోచన చేసి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది దేని మీదైనా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏ ధరలు ఎప్పుడు పెరుగుతాయి, పడిపోతాయి. ఒక పక్క నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా స్థిరంగా లేవు. ఒక పక్క నుంచి సెన్సెక్స్ నిఫ్టీ పతనం అవుతుంది. అటువైపు ఒకటి 1100, ఇంకొకటి 300 పాయింట్ల వద్ద పతనం అవుతుంది. ఈ నేపథ్యంలో ఆచితూచి ఇన్వెస్ట్ చేయాలని కూడా విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. మోర్ అప్డేట్స్ కోసం ఆర్ పొలిటికల్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. స్టే విత్ us. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.